డిజిటల్ కార్డులపై అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యుల అనుమతితోనే ఫ్యామిలీ ఫోటో తీయాలని చెప్పారు. నిన్న సెక్రటేరియట్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై మంత్రులు ఉన్నతాధికారులతో కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో డిజిటల్ కార్డుల పంపిణీపై కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో ఆప్షనల్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులు అనుమతిస్తేనే ఫోటో తీయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైలట్ ప్రాజెక్టు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. సోమవారం సెక్రటేరియట్లో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై అధికారులతో రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు వివరాల సేకరణకు చేపడుతున్న ఏర్పాట్లను సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వం దగ్గర ఉన్న రేషన్ కార్డు, పింఛను, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందన్నారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు, వార్డులు, డివిజన్ల ఎంపిక పూర్తయిందని వివరించారు. పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేపడతారని సీఎం అడగ్గా ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు చేపడతామని అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు, కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని, అప్పుడే పకడ్బందీగా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పైలట్ ప్రాజెక్టులో ధరని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను జత చేయడం, మృతి చెందిన వారిని తొలగించడం చేస్తామని అధికారులు వివరించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు, చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో నివేదిక రెడీ చేసి ఇవ్వాలని సూచించారు. ఆ నివేదికపై చర్చించి లోపాలను సవరించిన తర్వాతే క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని చెప్పారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఒకవేళ పూర్తిగా పట్టణ, నగర నియోజకవర్గం అయితే 2 వార్డులు, డివిజన్లు, పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే 2 గ్రామాల్లో మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని సూచించారు సీఎం. వార్డులు, డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పాపులేషన్ ఆధారంగా పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. రివ్యూలో మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.